అందరికీ శనార్థులు మార్నింగ్ ముచ్చట్లకి స్వాగతం. ఇక ఈ దినమంతా ఏ కిరికిరి లేకుండా ప్రశాంతంగా నవ్వుకుంటూ గడపాలంటే పొద్దుగాల వినే ముచ్చట్లు కూడా గంతే నచ్చేటట్లు ఉండాలి కదా. గందుకే గీయాల కూడా మీ రోజంతా ఖుషిగా మార్చేసి రోజంతటికి సరిపడా హుషారును ఇచ్చే నయా సంగతులెన్నో మీ ముందుకు తెచ్చినాం. మనసును మురిపించే ముచ్చట్ల కాడ నుంచి ఎవరికీ తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ కిటుకులు విశేషాలు గీయాల మన ప్రోగ్రాంలో దాగి ఉన్నాయి. మరి ఇంకెందుకు లేటు, గీయాల్టి మన ముచ్చట్లను మొదలు పెడదామా. ఇక పొద్దుగాల లేచింది మొదలుకొని రాత్రి పండుకునేదాకా ఉరుకులు పరుగులు, పైసల కోసం ఇళ్ళల్లో అప్పుల కోసం మస్తు తండ్లాడుతుంటాం. కానీ గిన్నె పాటలు పడేది ఎవరి కోసం? మన కోసమే కదా. మరి మన పానం సంగతి ఎప్పుడైనా ఆలోచించిండ్రా? పానం చక్కగుంటేనే ఏదైనా సాధిస్తాం. అవునుల్లా, ఇతరుల గురించి రందిపట్టం పక్కన పెడితే ఫస్ట్ మనల్ని మనం చూసుకోవటం చాలా ముఖ్యం. గందుకే ఈ జూలై 24న లోకమంతా అంతర్జాతీయ స్వీయ సంరక్షణ దినోత్సవం జరుపుకుంటుంది. మరి ఇది ఎందుకు ముఖ్యమంటారా? రోజంతా కష్టపడే మన ఒంటికి ఎప్పుడు ఏవేవో ఆలోచించే మన మనస్సుకు కాసేపు ప్రశాంతత ఇవ్వాలి. మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఎట్లా పదిలంగా కాపాడుకోవాలో, మనల్ని మనం ఎట్లా ప్రేమించుకోవాలని యాది చేసేందుకే ఈ రోజును కేటాయించిండ్రు. ఇక గీ ముచ్చట్లతో మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగో ఉంటుంది కదా, గదేందో చూద్దాం పాండ్రి. ఈరోజు మన మార్నింగ్ ముచ్చట్లలోని క్విజ్ ప్రశ్న: వేమన పద్యం ప్రకారం అప్పులేని వాడే అధిక సంపన్నుడని ఎందుకు అనబడింది? ఆప్షన్ ఏ మానసిక ప్రశాంతత మరియు స్వేచ్ఛే నిజమైన సంపద. ఆప్షన్ బి ధనం సంపాదించడం చాలా కష్టం కాబట్టి. ఆప్షన్ సి అప్పు ఇవ్వటం పాపం కాబట్టి. ఆప్షన్ డి అప్పు ఉన్నవాడు సమాజంలో తిరగలేడు కాబట్టి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ప్రోగ్రామ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ప్రోగ్రామ్ ఎండింగ్ వరకు మార్నింగ్ ముచ్చట్లు చూస్తూనే ఉండండి. ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోయే ముచ్చట ఏంటంటే, మన జీవితంలో ఎన్నో ఆశలు ఉంటాయి. కానీ అసలైన ప్రశాంతత ఎక్కడుంది? మన పెద్దలు ఎప్పుడో చెప్పిళ్ళు, త్యాగం, దానం మరియు తపస్సు. ఇవి కేవలం పుస్తకాల్లో రాసుకునే పదాలు కావు, మనిషిని మహానుభావుని చేసే సుగుణాలు. వినడానికి కొంచెం పెద్ద మాటల్లాగా అనిపించినా వీటి వెనుక ఎంత పరమార్థం ఉందో, మన రోజువారీ జీవితంలో వీటిని ఎట్లా వాటియాలో ఈరోజు మనం పూసగుచ్చినట్టు తెలుసుకోబోతున్నాం. మరి ఈ విషయాలన్నింటినీ మనకు ఎంతో చక్కగా అర్థమయ్యే రీతిలో వివరించడానికి హరీష్ తెన్నెట్ సార్ రెడీగా ఉన్నారు. గవేందో సుశుద్ధం పాండ్రి. నమస్తే. చాలా మటుకు మన జీవితంలో మూడిటి మీద నడుస్తుంటుంది. ఒకటి యజ్ఞము, దానము, తపము. ఓకే, ఈ మూడిటిని ఒక్క లెవెల్లో అర్థం చేసుకుందాం. దేనికైనా మన దగ్గర ఉన్న దాంట్లోంచి తీసి ఇవ్వడం, ఎక్సెస్ మన దగ్గర చాలా ఉంది అందులోంచి తీసి కొంచెం ఇవ్వడం యజ్ఞము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దానము. నా దగ్గర సరిపోయేంత ఉంది అయినా కొంత తీసిస్తాను. ఓకే, నేను 10 ముద్దలు తినగలను అనిపించినా ఒక 3 ముద్దలు ఎవరికైనా ఇవ్వగలుగుతాను. ఓకే, అది దానము. తపస్సు ఉంటుంది, నా దగ్గర ఏం ఉంచుకోకుండా ఇవ్వగలను. ఓకే, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఈరోజు దానం గురించి తెలుసుకుందాం. చాలా మటుకు ఏదైనా ఇస్తున్నాము అంటే ఒక చేత్తో ఇస్తే ఇంకో చేతికి తెలియకూడదు అంటారు కదా. కానీ ఈ రోజుల్లో ఖచ్చితంగా అదేదో ఫోటో తీసి ఏదో రకంగా సోషల్ మీడియాలో పెట్టాలి అనేటట్టుగా తప్పు లేదు. మనని చూసి ఒక నలుగురు ప్రేరేపితం అవుతారు, వాళ్ళకు కూడా ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, హెల్ప్ చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంతవరకు ఆ పిక్చర్ నీట్గా ఉంటుంది, యా బాగుంది అని అనిపిస్తుంది. కానీ దానికి ముందు ఒక అడుగు ముందుకు వేస్తే దానము చేసే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈరోజు సరదాగా తెలుసుకోండి. ఎప్పుడైనా మీరు దానం చెయ్యాలి అనుకుంటే ఎవరికి దానము చేస్తున్నారు, ఆరు ఏంటి ఇవ్వగలుగుతున్నారు, ఎందుకు ఇస్తారు, ఎందుకు దానం ఇవ్వాలి తెలుసా? మనకి తెలియకుండానే జన్మలుగా ఏవో క్వాలిటీస్ అంటి పెట్టుకుని తిరుగుతూ ఉంటాం. మీ లైఫ్లో మీరు చుట్టూ చూడండి. ఈరోజు ఒక చోట కూర్చుని ఆలోచించండి. మీ లైఫ్లోకి వచ్చిన ఒక పర్సన్, మీ కజిన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఆఫీస్లో కొలీగ్ కావచ్చు, వీడు ఏ జన్మలలో ఎక్కడెక్కడ తిరిగి ఏమేమి మోసుకొచ్చి ఈ లైఫ్లో ఆ క్యారమ్ బోర్డ్ కాయిన్ ఇలా కొడితే తిరిగి వచ్చి కూర్చుంటాడు చూసారా? అలా వచ్చి మన లైఫ్లో కూర్చున్నాడు. వీడికి ఏం టేప్ రికార్డర్ నడిచిందో, వాడి టేప్ రికార్డర్ సిస్టంలో ఏముందో కదా. అందుకని మనకి తెలియకుండానే ఎన్నో అంటుకుని ఉంటాయి, కొన్ని వదిలించేసుకోవాలి. వదులుకోలేం తెలుసా? మీరు నమ్మరు, ఒక థియేటర్కి వెళ్ళి ఒక చైర్లో కూర్చుని, అది టికెట్ బుక్ చేసుకునేది కాదు, కానీ చైర్లో కూర్చుని అటు వెళ్తే ఎవడో వచ్చి ఆ చైర్లో కూర్చుంటాడేమో అని ఆ 2 నిమిషాలు చైర్ దాటి వెళ్ళేసరికి ఆ చైర్తో మనకి అటాచ్మెంట్ ఏర్పడిపోతుంది. నా చైర్లో కూర్చుంటారేమో అని. అలాగ మనకి తెలియకుండానే మన లోపలికి ఎన్నో వచ్చి అంటుకుంటాయి. ఈ అంటుకున్నవి పోవడానికి ఎలా పోతుంది? అందులోనూ బాగా అంటుకునేది ఏంటి తెలుసా? డబ్బు మదం,
నా దగ్గర ఉంది అనే మదం, నా దగ్గరే అన్నీ ఉన్నాయి, నేను గొప్ప అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఇచ్చేరా, ఎందుకు ఏం చేసుకుంటూ తీసుకుపోతావా, ఇచ్చేయి అని మన వాళ్ళు దానం అని చెప్పారు. నీ దగ్గర ఉన్నది ఇంకోటికి ఇవ్వు, ఏమవుతుంది, ఇవ్వగలుగు, ఏమవుతుంది అని. ఇవ్వగలుగు అనగానే వెంటనే 2 దిగుతాయి. ఒకటి, నేనిచ్చాను కదా నన్ను గౌరవించు, ఇదొక బ్యాచ్. ఓకే, నేనిచ్చాను కదా గౌరవించు. రెండోది, నేనిచ్చాను కాబట్టి ఇంకోళ్ళు ఎవరైనా నాకు ఇస్తారు, నేను దానం చేస్తే భగవంతుడు నన్ను చూసి నన్ను కనికరిస్తాడు, ఈ బ్యాచ్. ఓకే, ఈ 2 కూడా పాయింట్లెస్. భగవంతుడు ఇవ్వాలా లేదా నువ్వు డిసైడ్ చేసి క్యూ ఇచ్చి చెప్పకు. నువ్వు దానం చేశాక అది మంచి దానమా చెడ్డ దానమా అనేది దేవుడు చూస్తాడు కదా, దేవుడే డిసైడ్ చేస్తాడు. నేను పులిహార ఇస్తే పుణ్యం వస్తుంది అని అనుకుంటే, పుణ్యము కోసం నువ్వు పులిహార పంచి పెడుతుంటే ఆ పుణ్యము ఇవ్వాలా లేదా అని భగవంతుడు డిసైడ్ చేస్తాడు అనే పాయింట్ని గుర్తించాలి. ఓకే, ఇది వెరీ వెరీ ఫండమెంటల్లీ లోపలికి వెళితే ఏదైనా మనము దానము చేస్తున్నాము అంటే నేనిచ్చాను అనే పొగరు రాకుండా ఉండాలి అని. అండ్ నెక్స్ట్, ఎవరికిస్తే ఈ మధ్య వీళ్ళంతా డబ్బులు తీసేసుకుని ఏవేవో పనులు చేస్తున్నారండి అనేవి కూడా చాలా మటుకు వింటుంటాం. మనం ఫర్దర్గా బ్యాక్ వెళ్ళి ఎవరికి ఇస్తున్నామో కూడా చూడకూడదంట. ఎవరికైనా దానం ఇస్తుంటే వాడికి ఇస్తున్నాము, వాడు కరెక్టా కాదా, వాడికి అవుతుందా లేదా అని చూడకూడదంట. అందుకని ముందే, ఒక నెల రోజుల ముందే నువ్వు ఏదైనా దానం ఇవ్వాలి అంటే ముందే ఆ ఏరియాలో రెక్కీ చేసుకుని ఎవరికి అది అవసరమో అది వాళ్ళకి ఇవ్వగలిగితే అది దానం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు విపరీతమైన దాహం వేస్తుంది. ఓకే, నాకు ఎవరైనా మంచి బ్యాగ్ కొనిచ్చారనుకోండి, పాయింట్లెస్. నాకు విపరీతమైన దాహం వేస్తుంది, ఎవరైనా మంచి బిర్యానీ పెట్టారనుకోండి, పాయింట్లెస్. దానము ఎవరికి ఏది అవసరమో అది తెలుసుకుని దానం చేయడం ఇంపార్టెంట్. చాలామంది అన్నం పెడదాం అనుకుంటారు, వాడు ఆల్రెడీ ఫుల్గా తినొచ్చాడు అనుకో, నువ్వు అన్నం పెట్టినా తిట్టుకుంటాడు, కక్కుకుంటారు కదా. పాయింట్ ఈస్, ఎక్కడ నువ్వు దానము చేస్తే వాళ్ళకి నిజంగా అది ఉపయోగపడుతుందో అది తెలుసుకుని చేయడం దానం. ఓకే, ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకు, మీకు జనరల్గా ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే, మీరు సంవత్సరంలో ఏమి దానం చెయ్యగలరో అది ఒక పక్కన పెట్టుకుని, ఎవరికి అది నిజంగా అవసరమవుతుంది వాళ్ళ కోసం చూసి, సొంత వాళ్ళకి ఇచ్చినట్టు నీ వాళ్ళకి ఎలా అయితే నువ్వు లెక్క వేసుకోకుండా ఇస్తావో అలా ఇచ్చేసి వాళ్ళ మొహం కూడా చూడకుండా, వాళ్ళు నన్ను తర్వాత గుర్తిస్తారు అని చూడకుండా ఇవ్వగలగడం దానం. కానీ చాలా మటుకు ఏమవుతుందంటే, అక్కడి నుంచి ఫోటోలు తీసుకొని ఇక్కడి నుంచి ఫోటోలు తీసుకుని నేను ఇంతమందికి చేశాను అంతమందికి చేశానని చెప్పుకోవడం అవుతుంది. చెప్పడంలో తప్పు లేకపోవచ్చు, కానీ చూపించడం వల్ల, అలా చెప్పుకోవడం వల్ల నీ శరీరంలో ఇంకా ఉండాల్సిన డిపాజిట్స్ అక్కడే ఉండిపోతాయి. నువ్వు దానం చేసిన, చెప్పుకుంటే దానం యొక్క ఫలితం పోతుంది అంటారు. మరి ఈ రోజుల్లో చెప్పకుండా ఎలాగా, ఏదో ఒక అనాథాలయానికి డబ్బులు రాసేస్తే, అలా కూడా కాదు. మీరు నిజంగా దానికోసం ప్రయత్నపూర్వకంగా చేసి, ఫర్ ఎగ్జాంపుల్ రాత్రిపూట వెళ్ళి ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళని చూసి వాళ్ళ కోసం సొంతంగా మనకి మనం వండుకుంటే ఎలా వండుకుంటాం అలా వండి తీసుకెళ్ళి వేడివేడిగా ఇచ్చిరండి, ఆ పుణ్యం చాలా హైగా ఉంటుంది అంటారు. ఇలాగే చేస్తుంటే వీడియోలో నీకెలా తెలుసు ఇవన్నీ అని అడిగారు. తెలీదు, ట్రై చేయండి. సమ్టైమ్స్ ఏమవుతుంది తెలుసా, మీకు మీలోనే లోపల నుంచి రియలైజేషన్ వస్తుంది. నిజంగా దానం అడిగో తెలుసుకునో వాళ్ళ కోసమో కాదు, మన కోసం చేసుకోవాలి. హోప్ ఇది అర్థం అవ్వాలి. థ్యాంక్ యూ. చూసింటారు కదా, త్యాగం అంటే కొన్ని వదిలేసుకోవడమే కాదు, పక్కవాడి కోసం కొంచెం తగ్గడం. దానం అంటే ఉన్నదంతా ఇచ్చేయడమే కాదు, తోటి మనిషి ఆకలిని, అవసరాన్ని గుర్తించడం. ఇక తపస్సు అంటే మన మనస్సును, ఇంద్రియాలను ఒక పద్ధతిలో పెట్టుకోవడం. మనకు కలిగిన దాంట్లో సాయం చేస్తూ, హద్దుల్లో బతుకుతూ, తోటి వారికి ప్రేమను పంచడంలో అసలైన సంతోషం ఉందని మనకు ఎంతో అద్భుతంగా వివరించిండ్రు హరీష్ తెన్నేటి సార్. మరి గింత చక్కటి ముచ్చట చెప్పిన హరీష్ తెన్నేటి గారికి థ్యాంక్స్. ఈ మధ్యన పొద్దుగాల లేస్తే మన చేతులు ఎక్కడికి పోతున్నాయి చెప్పుండ్రి, అటు ఇటు తిరగకుండా పోయి సూటిగా పోయి గా మొబైల్ ఫోన్ మీదనే పడుతున్నాయి. అవునా కాదా? వాట్సాప్లో మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటా బెడ్ మీద నుంచి లేవక ముందే సగం ఎనర్జీని అక్కడే ఊడగొడుతున్నాం. ఇక రోజంతా అబ్బా నడుము నొస్తుంది, మెడబట్టింది, ఏదో గీ తలకాయ నొప్పి అంటూ గోసపడతా ఉంటాం. కానీ ఈ కష్టాలన్నింటికి చెక్ పెట్టే ఒక కిరాక్ ఐడియా మన దగ్గర ఉంది. గదేనండి యోగా. మరి ఈ యోగాతో వచ్చే లాభాలేంది?
దాన్ని మనం రోజువారీ జిందగీలో ఎట్లా భాగం చేసుకోవాలో చూసొద్దాం పాండ్రి. దూరదర్శన్ యాదగిరి Now we'll do pendulum pattern. From the middle, tuck your chin, from the left shoulders to the right, 2, 3, and from the back side again, right, middle, other shoulder, and observe your internal changes where you are getting stretches. Inhale far. Okay, first place your hands straight and one hand back side roll and again
signing off. మార్నింగ్ ముచ్చటలో చిన్న విరామం. మార్నింగ్ ముచ్చట్లకి తిరిగి స్వాగతం. ఇక పొద్దుగాల లేవంగానే అందరిళ్లలో చపాతీలు చేయడం పెద్ద టాస్క్. ఏంది రోజు గివే చపాతీలా గట్టిగా పాపడం లెక్క ఉన్నాయని ఇంట్లో మూతులు తిప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజు గా చపాతీకి గట్టి పోటీ ఇచ్చే జబర్దస్త్ ఐటమ్ ఒకటి చేయబోతున్నా. గదేనండి, పైన సాఫ్ట్గా లోపల పన్నీర్తో అదిరిపోయే మసాలా స్టఫింగ్తో నోరు ఊరించే పన్నీర్ పరాటా. ఒక్క ముక్క నోట్లో పెట్టుకుంటే వెన్న కరిగినట్టు కరిగిపోవాలి. మరి గంత రుచికరమైన పరాటాలను పక్కా తెలంగాణ స్టైల్లో ఈజీగా ఎట్లా చేయాలో చూసొద్దాం పాండ్రి. నమస్కారం, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరు వచ్చేసి పన్నీర్ పరాటా. సో పన్నీర్ చాలామందికి ఇష్టమే, పరాటా కూడా ఇష్టమే. సో ఇవి రెండు మిక్స్ చేసిన తర్వాత పన్నీర్ పరాటా చాలా యమ్మీగా టేస్టీగా ఉండబోతుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ పరాటాకి కావాల్సిన పదార్థాలు: నూనె, పచ్చిమిర్చి, గ్రేటెడ్ క్యారెట్, గ్రేటెడ్ పన్నీర్, టొమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు, ఉప్పు, గోధుమ పిండి, కసూరి మేతి, కారం, గరం మసాలా, ధనియా పొడి. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. సో ముందుగా ఆల్రెడీ గోధుమ పిండిని రెడీ చేసి పెట్టాను. సో ఈ డవ్ని మనం చపాతీలాగా చేద్దాం. సో ఇది చపాతీ పిండిని రౌండ్గా పరాటాలాగా చేసేద్దాం. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చపాతీని చేసాం. ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ మనకి పన్నీర్ పరాటాకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పన్నీర్. సో ఇప్పుడు ఆ గ్రేటెడ్ పన్నీర్ని కొన్ని మసాలాస్ వేసి కలిపి పెట్టాలి. సో అది ఇప్పుడు చేద్దాం. సో ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో గ్రేటెడ్ పన్నీర్ని వేద్దాం. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని టమాటా ముక్కలు, గ్రేటెడ్ క్యారెట్, కొంచెం గరం మసాలా, కొంచెం కారం పొడి, కొంచెం కసూరి మేతి, కొంచెం ధనియా పొడి, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పచ్చిమిర్చి. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలిపేద్దాం. సో పన్నీర్ పరాటాకి కావాల్సిన స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. సో ఇందులో యూస్ చేసే పదార్థాలలో చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అవేంటో నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి పన్నీర్లో మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని తోడుగా కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది. సో కాల్షియం అనేది తగ్గిపోవడం వల్ల చాలామందికి బాడీ పెయిన్స్ అనేది కామన్గా వస్తున్నాయి. సో ఈ కాల్షియం బాడీలో చాలా ఇంపార్టెంట్ మినరల్ అనమాట. సో ఈ ఇంపార్టెంట్ మినరల్ యొక్క కాల్షియం అనేది బాడీలో అబ్జర్వ్ అవ్వాలి. 99% మన బాడీలో కాల్షియం అనేది బోన్స్లో ఇంకా టీత్లో అనేది ఉంటుంది. ఓన్లీ 1% మనకి బ్లడ్లో ఉంటుంది. సో ఇంత ఇంపార్టెంట్ అన్న కాల్షియం అనేది చాలామంది డెఫిషియన్సీలు ఉన్నారు. మొత్తం ఇండియా కనుక చూసుకున్నట్టయితే 10 మందిలో 7 నుంచి 8 మందికి ఈ కాల్షియం డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. దీని తోడుగా వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నారు. సో వైటమిన్ డి అండ్ కాల్షియం రెండు మన బాడీకి ఇంపార్టెంటే. కాల్షియం అనేది తగ్గిపోవడం వల్ల మనకి మోకాలు నొప్పులు వస్తాయి, నడుము నొప్పులు, ఇవన్నీ నొప్పులు అనేవి వస్తాయి. చాలామంది ఏం చేస్తారంటే కాల్షియం తీసుకుంటారు, కానీ కాల్షియంకి కావాల్సిన వైటమిన్ డి అనేది ఉండదన్నమాట. సో కాల్షియం వైటమిన్ డి రెండు కంబైన్డ్ అవుతేనే మన బాడీలో కాల్షియం అనేది అబ్జర్వ్ అవుతుంది. సో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని తోడుగా వైటమిన్ డి కంటెంట్, అంటే మీరు ఒకవేళ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తింటుంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో నుంచి వైటమిన్ డి వస్తుంది. గీ యాడ్ చేసుకోవచ్చు, ఇందులో కూడా వైటమిన్ డి కంటెంట్ ఉంటుంది. ఇలా మన బాడీలో కాల్షియం అనేది బాగా అబ్జర్వ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్
ఇదే కాకుండా నేను ఇక్కడ కసూరి మేతిని యాడ్ చేశాను. మేతిలో మనకి ఎక్కువగా ఐరన్ అనేది ఉంటుంది. దీంతో పాటు మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఇండైజెషన్ ఇష్యూస్ ఇలాంటివి ఉంటాయో వాళ్ళకి కూడా ఈ కసూరి మేతి అనేది బాగా హెల్ప్ అవుతుంది. కాన్స్టిపేషన్ రిలేటెడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ కసూరి మేతి అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ మనం చూసుకున్నట్టయితే టేస్ట్ గురించి కొంచెం మసాలా కానీ, జీలకర్ర పొడి కానీ, ధనియా పొడి ఇవన్నీ మనం వేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని గ్రేట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి పన్నీర్ పరాటా చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఇంత హెల్తీ రెసిపీ డెఫినెట్లీ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాం. సో ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టుకున్న చపాతీ ఉంది కదండి, దీనికి కొంచెం ఆయిల్ వేద్దాము. సో దీన్ని కొంచెం స్ప్రెడ్ చేద్దాం. సో మనం ఈ స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, ఈ స్టఫింగ్ అనేది మనం వేద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం పరాటా రూపంలో చేద్దాం. సో ఇలా మధ్యలో నుంచి కట్ చేశాను నేను. సో ఇలా స్టఫింగ్ అనేది మనకు దీంట్లో వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ ఒకసారి చపాతీలాగా చేసుకుందాం. సో ఇప్పుడు పన్నీర్ పరాటా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం రెండు వైపులా కాల్చుకుందాం. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకోవాలి. సో ప్యాన్ పెట్టుకుందాం. సో కొంచెం ఆయిల్ వేద్దాం. సో ఇందాక నేను చెప్పినట్టు కావాలంటే ఆయిల్ బదులుగా మీరు నెయ్యి కూడా వాడచ్చు. బికాస్ గీలో కూడా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. నెయ్యి లేదంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో మనం ఆల్రెడీ తయారు చేసింది దీంట్లో వేసేద్దాం. సో ఇది రెండు వైపులా కాల్చుకోవాలి. అప్పుడు మనకి హెల్తీగా పన్నీర్ పరాటా రెడీ అయిపోతుంది. సో ఈ పన్నీర్ మిశ్రమం మనం చూసుకున్నట్టయితే మీకు నచ్చిన హర్బ్స్ అన్నీ యాడ్ చేసి పన్నీర్ స్టఫింగ్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇంకా హెల్తీగా ఇంకా చాలా టేస్టీగా కావాలంటే ఇందాక నేను చూపించినట్టు గ్రేటెడ్ పన్నీర్ ఎలా చేసామో అందులోనే కొంచెం గ్రేటెడ్ చీజ్ కూడా యాడ్ చేసి ఆయిల్ బదులుగా బటర్ యూస్ చేసి మీరు ఈ పరాటా కనుక చేసినట్టయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఇలా రెండు వైపులా మనం మంచిగా కాల్చేసేయాలన్నమాట. సో పన్నీర్ పరాటా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. సో ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది, కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టమక్ కూడా ఫిల్లింగ్గా ఉంటుంది. సో దీన్ని మనం నీట్గా ఇలా కట్ చేద్దాం. అయ్యో, హెల్దీ టేస్టీ పన్నీర్ పరాటా రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చూసిండ్రు కదా, రుచితో పాటు ఆరోగ్యానికి ఇచ్చే వేడివేడి పరాటా ఎట్లా చేసుకోవాలో. ఇక లేట్ ఎందుకు, మీరు కూడా మీ ఇంట్లోకి గిట్లనే చేసి పెట్టి మంచిగా తినిపించి మార్కులు కొట్టేయండి. ఇక మన తెలంగాణలో వనపర్తి అంటే తెలియనోళ్ళు ఉంటారా? అందరికీ తెలుసు. కానీ ఇది ఒకప్పుడు గజబేజాలతోని గుర్రపు సవారీలతోని కలకలలాడిన ఒక పెద్ద సంస్థనమని ఎంతమందికి తెలుసు? గా కోటగోడల వెనుక ఎన్ని కథలున్నాయో, ఆ దర్బారులో ఎన్ని సంగీత కచేరీలు జరిగాయో, కళలు, సాహిత్యం, నృత్యం ఇట్లా ఒక్కటేమిటి సకల విద్యలకు నిలయం మన వనపర్తి. ఇట్లా చెప్తా ఉంటే ఏముంది అసలు అక్కడ అని మీ అందరికీ లోపల ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది. మరి వనపర్తి సంస్థానం అసలు ముచ్చటయ్యింది, దాని వెనుక ఆ రాజస్యం ఏంది అని పూసగుచ్చినట్టు చెప్పనికి మన అనురాధ రెడ్డి మేడం సిద్ధంగా ఉన్నారు. లేట్ ఎందుకు, మరి గా ముచ్చటేందో తెలుసుకుందాం పాండ్రి.
నమస్తే, నేను అనురాధారెడ్డి. నేను ఇప్పటి తెలంగాణ కాకుండా ఎప్పటో తెలంగాణ మనకి ఇక్కడ ఉండింది. నేను ముల్కీ హైదరాబాదీ. దానికంటే మొదలు కాకతీయ సర్దేశ్ముఖ్ ఫ్యామిలీ. అంతకంటే మొదలు దాన్ని పర్గనా ఇందూర్ అందరూ. మా నాయన వాళ్ళ సమస్థాన్ సిద్నపల్లి, మా నాయనమ్మ వాళ్ళ ఫ్యామిలీ సమస్థాన్ వనపర్తి. ఇవాళ ఈ సబ్జెక్టు గురించి మనం షార్ట్గా చిన్నగా చెప్పుకుంటే, అయితే ఆ టైంలో బ్రిటిషు మన వనపర్తి సంస్థానం వస్తే శ్రీరంగపురం అని చెప్పి ఒక చెరువు ఉన్నది, మా పెద్దలు కట్టించారు, వనపర్తి పెద్దలు. అది చెరువు నర్మనే. పక్కకి ఇంకొక ఐలాండ్ ఉంది ఆ చెరువులో. ఒక చిన్న ఐలాండ్ పైన బ్రిటిష్ వస్తే వాళ్ళ కోసం ఒక బిల్డింగ్ కట్టించి పెట్టినారు అక్కడ. అయితే ఆ రెసిడెంట్ వస్తే ఆయన తీసుకుపోయి ఐలాండ్ మీద పెట్టేసేది. ఆయన ఫ్రీగా ఎక్కడ తిరగకపోయేది, మన పర్మిషన్తో ఎక్కడైనా పోతే వచ్చేది, లేకుంటే ఐలాండ్ మీద ఉండేది. అటువంటి ఇండిపెండెన్స్ ఉండే మనకు. సిద్నపల్లి సంస్థానం దాని పేరు పర్గనా ఇందూర్, ఎందుకంటే అది పాత పేరు ఇందోర్ కాదు, మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉంది, ఇది ఇందూర్. పర్గనా ఇందూర్ అంటే ఇదొక, మేము ఆ టైంలో కాకతీయ గవర్నర్స్, ఇందాక మనం గోల్కొండ గవర్నర్ అని మాట్లాడుకున్నాం కదా, బామనేస్కి గోల్కొండ గవర్నర్ కుతుబ్షాహి, అటువంటిది కాకతీయ కింగ్డమ్కు కూడా గవర్నర్స్ ఉండే. మనలను సర్దేశ్ముఖ్ అని పిలుద్దురు, అది పర్గనా ఇందూర్ అని చెప్పి ఇటువంటి ఇంపార్టెన్స్. 15 to 16 సంస్థానాలు ఉండే ఇక్కడ. వీటిలలో చాలా విమెన్ కూడా చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించినారు. ఎందుకంటే రాజులు వాళ్ళు పోతే వాళ్ళ రాణులు యాజ్ రీజెంట్, యాజ్ క్వీన్ మదర్ కూడా వాళ్ళ వనపర్తి నుంచి 2 రాణులు చాలా ఇంపార్టెంట్ పాత్ర, రాణి శంకరమ్మ, రాణి జానమ్మ. అట్లనే ఇక్కడ పాపన్నపేట సంస్థానం కూడా ఒక రాణి శంకరమ్మ, నారాయణపేట సంస్థానం ఒక రాణియే. ఇటువంటి చాలా ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ విమెన్ ఇన్ గవర్నెన్స్. ఇంకొక విషయం చెప్పదలుచుకున్న, సంస్థానాలకు వేరే వేరే యాక్టివిటీస్లలో జ్యుడిషియల్, పోలీసు, రెవెన్యూ ఇవన్నీ ఇండిపెండెంట్, ఓన్లీ పర్టైనింగ్ టు సంస్థానం. దాంట్లో నిజామైనా కుతుబ్షాహి అయినా డైరెక్ట్ రూల్ ఎక్కడా లేదు, మనదే ఇండిపెండెంట్ ఉండింది ఎప్పుడైనా. 1948 వరకు మనం అందరం కలిసి రూల్ చేసినాము. ఇవాళ రేపటి ఇప్పుడు తెలంగాణ అనుకుంటే ఇప్పుడు అయిన డెవలప్మెంట్ అంతా సంస్థానాలతో సహా, నిజామ్స్తో సహా, చెరువులు పోతే కుతుబ్షాహి పీరియడ్లా, కాకతీయ పీరియడ్లా, ఇదంతా డెవలప్మెంట్ అంతా సంస్థానాలలో కూడా అయినాయి. కొన్ని సంస్థానాల్లో కూడా కాయిన్స్ మింటింగ్ కూడా పర్మిషన్ ఉండే, జ్యుడిషియల్ స్టాంప్ మేకింగ్ ఉండే. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, వనపర్తి సంస్థానం నుంచి ఇక్కడ మనం హైదరాబాద్ సిటీలో ఏసీ గార్డ్స్ అంటాము. ఏసీ అంటే ఆఫ్రికన్ క్యావలరీ గార్డ్స్. ఈ గార్డ్స్ వనపర్తి సంస్థానంలో తయారైనాయి. మా పెద్ద రాజా రామేశ్వరరావు టైంలో ఆయన పిలుచుకొని అక్కడ భలే మంచి పవర్ఫుల్, లాయల్ ఆఫ్రికన్ క్యావలరీ గార్డ్స్ను తయారు చేసుకున్నారు. అప్పుడు కొంచెం అప్పుడప్పుడు నిజాంకు కొంచెం ఏదో సస్పిషన్గా ఉండింది, వీళ్ళెందుకు అక్కడ ఇంకొక గార్డ్ను తయారు చేసుకున్నారని చెప్పి. అప్పుడు అడిగినారంటే మీకు ఉండొచ్చు కానీ వాళ్ళు హైదరాబాద్లో ఉండాలి. అయితే వాళ్ళు నిజాం సర్వీస్లోకి వచ్చేసినారు. కానీ బిల్స్ అంతా మనం అక్కడి నుంచి వనపర్తి నుంచి కట్టున్నాం. అయితే రాణి శంకరమ్మ కొన్ని సంవత్సరాల తర్వాత, రామేశ్వరరావు ఫస్ట్ పోయిన తర్వాత తనకు అనిపించిందంటే ఇదేంది వాళ్ళకు సర్వీసు బిల్సు మాకు అని చెప్పి ఒఫిషియల్లీ వచ్చి ఒక మంచి డాక్యుమెంట్ తయారు చేసి అప్పటి మహారాజుకు మహబూబ్ అలీ ఖాన్ ఆయన ప్రీవియస్ ఆ టైం వచ్చి ఒక డాక్యుమెంట్ తయారు చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినారంట, ఇది గిఫ్ట్ మీకు అని చెప్పి. అయితే ఆ బిల్స్ పోయినాయి, వాళ్ళకి ఇచ్చేసినాం, అయిపోయింది. ఇంకోటి ఇక్కడ ఈ ఏరియాలో సికింద్రాబాద్లో బైసన్ పోలో గ్రౌండ్ అంటాం. ఈ బైసన్ కూడా దాని ఆరిజిన్ ఎక్కడిది, మన వనపర్తి ఆర్మీస్ నుంచి మొదలైంది చెప్పినాయి. ఎందుకంటే ప్రీవియస్లీ ఉన్న ఆర్మీసు, పోలీసు, రెవెన్యూ, జ్యుడిషియరీ అంతా కలిపి ఇప్పటి హైదరాబాద్, ఇప్పటి తెలంగాణలో ఉన్నాయి. మా నాన్న 1948 తర్వాత హైదరాబాద్ సివిల్ సర్వీస్లో జాయిన్ అయినారు. అది ఒక ఇండిపెండెంట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ హైదరాబాద్ స్టేట్లో. మా తాత, అమ్మ వాళ్ళ ఫాదరు బోలంపల్లి రంగారెడ్డి, అంటే బోలక్పూర్ రంగారెడ్డి అందరూ, ఆయన కూడా హైదరాబాద్ సివిల్ సర్వీస్. ఆయన హైదరాబాద్ స్టేట్లో రెవెన్యూ, ఎక్సైజ్ అన్నిట్లో పనిచేసినారు. వాళ్ళు మా తాత, మా మదర్ వాళ్ళ ఫాదరు. అందుకోసమే ఇవన్నీ రెవెన్యూ, జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి మనకి ఇక్కడ తెలంగాణలో. ప్రీ తెలంగాణ ఫార్మేషన్, తెలంగాణ 2814లో కాలే, ఎప్పటి నుంచో ఉంది మనకు.
ఎప్పుడో మెయింటైన్ చేసినారు ఇండో రోమన్ ట్రేడ్ ఇన్ దిస్ రీజన్. గ్రీక్ వచ్చిన ఎవరన్నా ట్రావెలర్స్ వచ్చినా మన సంస్థానాల ద్వారానే ట్రావెల్ అయ్యి వాళ్ళు ట్రేడ్ చేసుకుంటా ఇక్కడనే ఉన్నారు. అనురాధ మేడం బాగా చెప్పారు కదా. హెరిటేజ్ అండ్ కల్చర్ అంటే గిదే మరి. మనకు తెలియని వనపర్తి గురించి అనురాధ రెడ్డి మేడం ఎంత గొప్పగా వివరించిండ్రో కదా. నిజంగా ఇప్పుడు మనం చూస్తున్న వనపర్తి వేరు, అప్పటి సంస్థానపు వనపర్తి వేరు. వనపర్తి తన గుండెల్లో ఇన్ని అద్భుతాలను, ఇంత గొప్ప చరిత్రను దాచుకుందా అనిపిస్తుంది. ఆ రాజుల కాలం నాటి క్రమశిక్షణ, కట్టడాల వెనుక ఉన్న కళా నైపుణ్యం వింటుంటే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. ఇక గిట్టనే మన యాదగిరి ఛానల్లో ప్రసారం అయ్యే మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. అవేందో చూద్దాం పాండ్రి. ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా డెడ్ లాక్ సినిమా, ఉదయం 11 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు రచయిత హర్షవర్ధన్ గారితో చిట్చాట్, మధ్యాహ్నం 12 గంటలకు అపురూపమైన క్లాసికల్ డాన్స్ తో భారతీయ శాస్త్రీయ నృత్యాల మహత్తును మీకు పరిచయం చేసే వేదిక మువ్వల సవ్వడి కార్యక్రమం. ఈ రోజు మధ్యాహ్నం స్వరాభిషేకం సినిమా, శ్రీకాంత్, లయ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో రైన్అవుట్ షెల్టర్ ఉపయోగాలు, రైన్అవుట్ పనితీరు, దాని విధానం గురించి, నీటి ఎద్దడిని తట్టుకునే వరి రకాల తయారీ గురించి వివరిస్తారు. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమంలో అశోక్ సినిమా గురించి విశ్లేషణ. సాయంత్రం 6 గంటలకు 1000 పడగలు టెలిఫిలిం, సాయంత్రం 6:30 చిత్రలహరి కార్యక్రమం. రాత్రి 8 గంటలకు మీ ముందుకు రానుంది మధురాతి మధురమైన పాటలను మీ ముంగిట నిలిపి కొత్త గాత్రాలను మీకు పరిచయం చేసే వేదిక పాటల పల్లకి. ఈరోజు రాత్రి జేబు దొంగ సినిమా, చిరంజీవి, భానుప్రియ, రాధా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా రాత్రి 9:30. ఇక ఈ రోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూ వార్తలు మధ్యాహ్నం 1:30, రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం, రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చటలో తెలుసుకుందాం. ఈరోజు మన మార్నింగ్ ముచ్చటలోని క్విజ్ ప్రశ్న: వేమన పద్యం ప్రకారం అప్పు లేనివాడే అధిక సంపన్నుడని ఎందుకు అనబడింది? ఆప్షన్ ఏ మానసిక ప్రశాంతత మరియు స్వేచ్ఛే నిజమైన సంపద, ఆప్షన్ బి ధనం సంపాదించడం చాలా కష్టం కాబట్టి, ఆప్షన్ సి అప్పు ఇవ్వడం పాపం కాబట్టి, ఆప్షన్ డి అప్పు ఉన్నవాడు సమాజంలో తిరగలేడు కాబట్టి. సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఎంత ధనం ఉన్నా అప్పులు ఉంటే ఆందోళన ఉంటుంది. అప్పు లేకపోవడమే అసలైన ఆర్థిక స్వేచ్ఛ. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగున్నాయి కదా. మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్ గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.dd@gmail.com. ఇక గిట్లంటే రేపు పొద్దుగాల వచ్చే మార్నింగ్ ముచ్చట్లు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జరంత పైలం.